ఓయమ్మో ఓయమ్మో. అయితే ఈమె ఇప్పటిదాకా మాట్లాడింది ఫోన్లా గీన్తోనా? గీన్ని చక్కగా నేను బయట నిలబడ్డా అని ఫోన్ ఎత్తుకొని ఫోన్ మాట్లాడుతుంది. ఓయమ్మనే ఓయమ్మనే ఇడు బండి తీసుకొని ఏందో పెద్ద బ్యాగ్ బండి మీద పెట్టుకొని వచ్చిండు. గీన్తో నా ఫోన్లో మాట్లాడేది ఇది గిసుంటుందని నేను అనుకోలేదమ్మా. మేడం మీరు బుక్ చేసిన ఐటెం వచ్చింది. దాని రేటు 1220. డబ్బులు ఇచ్చి ఐటెం తీసుకోరు మేడం. కన్నయ్య దిగు నాన్న, నేను పైసలు తీసుకొస్తా ఇంట్లోకి పోయి. నువ్వు ఎవరు? ఆమె నీకెందుకు ఫోన్ చేసింది? నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఈ ముచ్చటాల మోహన్కి తెలిసే ఎట్లుంటది చెప్పు మరి నువ్వే. ఏంటిదమ్మా ఏమో ముచ్చట అంటున్నావు, ఏందో ఏందో అంటున్నావు, నాకు అర్థమైతలేదు. ఏంది అర్థమైతలేదా? నేను మాట్లాడేది నీకేడు అర్థమవుతుంది? నీకు అర్థమయ్యేది ఇంగిల్ పీస్ ఆయే. ఇంగిల్ పీస్ అయితే అర్థమవుతుంది. ఆ ఇంగిల్ పీస్ ఏమో నాకు వచ్చి పాడు కాదాయే. ఇంగిల్ పీసు మాట్లాడడానికి రాదాయే. ఇగోనయ్యా పైసలు తీసుకొని నా డ్రెస్ ఇయ్యి. ఓయమ్మనే, ఇంట్లో మొగడు లేడు, మొగడు డ్యూటీకి పోయిండు. ఇది అనుకో ఫోన్ చేసింది, వాడు వచ్చిండు బండి తీసుకొని. ఇది ఆయనకి పైసలు ఇస్తుంది. మరి పైసలు ఎందుకు ఇస్తుంది? ఏ రకంగా ఇస్తుంది? ఈడెవడు? నా ఇంట్లో ఇవన్నీ వేస్తే మంచైనా చెడైనా నన్నే అంటారు. ఏం జరుగుతుందో చూస్తా, ఇప్పుడు ఏమైతుందో అడుగుతా. ఇగో మేడం నీ డ్రెస్సు. ఇగోనయ్యా పైసలు తీసుకో. ఏందోనమ్మా ఫోన్ చేసింది, బండి మీద పెద్ద బ్యాగ్ పెట్టుకొని వచ్చిండు. ఆ బ్యాగ్లకెంచో ఏందో మరేందో తీసి ఇచ్చిండు. అది పైసలు ఇచ్చింది. మరేంది? ఇక వీడినెందుకు అడుగుతా? ఇంట్లో ఉన్న దాన్ని దీన్నే అడుగుతా. మరేందమ్మా ఈ కథలు? నీ మొగలు లేనప్పుడు గిట్లా వేస్తున్నావు, మంచైనా చెడైనా నా ఇంటికి పేరు వస్తుంది ఏందో అని అడుగుతిగా.